హలో మామ, ఈ రోజు అయితే వ్యవసాయం నేర్చుకుందాం అని పొలం దగ్గరికి అయితే వెళ్తున్నా. వెళ్లేదారిలో ఎడ్ల బండి అయితే ఒకటి వచ్చింది. అది ఎక్కిన తర్వాత విమానంలో వెళ్తున్నా ఫీల్ అయితే వచ్చింది మామ. ఎంతైనా ఎడ్ల బండి మామ. సరే మా పొలం వచ్చింది కదా అని దిగి నడిచి వెళ్తా ఉంటే మధ్యలో కాలువ ఒకటి అడ్డం వచ్చింది మామ. ఇది దాటాలంటే బహుశా లాంగ్ జంప్ వచ్చి ఉండాలి. నేను లాంగ్ జంప్ లో వీకు, అందుకే పడిపోయా. తర్వాత లేచి వెళ్తుంటే మధ్యలో పెద్ద బ్రిడ్జ్ ఒకటి అయితే వచ్చింది మామ. ఈ బ్రిడ్జ్ దాటాలంటే ప్రతి ఒక్కరికి క్యాట్ వాక్ అయితే వచ్చి ఉండాలి. అది నేను దాటి పెద్ద సాహసమే చేశానని చెప్పొచ్చు. అలా వెళ్తుంటే మా పొలం అయితే వచ్చేసింది. అక్కడ చూస్తే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ట్రాక్టర్ అయితే వచ్చి పొలాన్ని దున్నుతుంది. నేను కూడా పార పని చేస్తుంటే నేను సరిగ్గా చేయట్లేదంట. మా బాబాయ్ వచ్చి నాకు నేర్పిస్తున్నాడు. 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంట వ్యవసాయంలో మా బాబాయ్కి. ఎంతైనా సీనియరే కదా. ఇంక ఈ పని తర్వాత అయితే నార్లు మోసామావా. నాకైతే భుజమంతా నొప్పి పుట్టేసింది. అందుకని మధ్యలో నేను మా తమ్ముడు డాన్స్ అయితే వేసాము. డాన్స్ వేస్తుంటే మా బాబాయ్ తిట్టాడు. ఇంకా పనులన్నీ నాకే చెప్పాడు. నార్లు మోసే దగ్గర నుంచి నార్లు వేసే దగ్గర మొత్తం నేనే చూసుకున్నా పని. నాకైతే గుద్దాసిపోయింది మావా. ఇంకా పనులన్నీ అయ్యేసరికి సాయంత్రం అయితే అయింది మావా. మేమైతే ఇంటికి తిరిగి వెళ్తున్నాం. నాకైతే చాలా సంతోషంగా ఉంది పనులన్నీ నేర్చుకున్నందుకు. మీరు కూడా ఖాళీ టైం ఉంటే వచ్చి వ్యవసాయం నేర్చుకోండి మామ. జీవితంలో చాలా నేర్పిస్తుంది. అలాగే మీరు ఒక రైతు కొడుకు ఏంటి మన అకౌంట్ని ఫాలో చేయండి మామ.